హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ తెలుగు. నేను మీ విజయశ్రీ. ఖమ్మంలోని గొల్లగూడెంలో ఉన్నటువంటి కృష్ణుడు టెంపుల్ అయితే గాజుల పండుగను అయితే ఏర్పాటు చేశారు. సో ఈ గాజుల పండుగను ఎందుకు ఏర్పాటు చేశారు, దాని వెనుక ఉన్నటువంటి విశేషాలు ఏంటి, అసలు ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు ఏంటి అన్నది ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. ఉండాలి, చక్కగా ఫ్రెండ్షిప్ బాండింగ్ అని పెరగాలి. ఫ్రెండ్షిప్ బాండింగ్ పెరగడం ద్వారా మనకి బయట ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి, ఒక లాయర్ ఉన్నారు, ఇక్కడ లాయర్స్ ఎంతో మంది వచ్చారు. బయటికి వెళ్ళినప్పుడు మన మహిళల్లో ఏదన్నా చిన్న కష్టం వచ్చినా కానీ అక్కడికి కోర్టుకి వెళ్తే మన లాయర్ ఉంది, మనకుంది, అక్కడ లాయర్ అని భయపడతారు. కానీ ఇక్కడికి రావడం ద్వారా ఫ్రెండ్ అయిపోతారు, స్నేహితులు అయిపోతారు. అప్పుడు ఎమ్మటి అక్కడికి పోయిన తర్వాత అక్కని పిలుస్తారు. మిగతా టైంలో అయితే అక్కని మేడం 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 అని చెప్పేసి భయపడతారండి. కానీ ఇక్కడ ఫ్రెండ్షిప్ బాండింగ్ పెరగడం ద్వారా అక్కడ కోర్టుకి వెళ్ళినప్పుడు అక్కని చక్క పేరు పెట్టి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి హ్యూమన్ రైట్స్ మేడం ఉన్నారు. ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మామూలుగా వెళ్తే చేతులు పట్టుకొని నిలబడాలి, అదే హ్యూమన్ రైట్స్ మేడం గారు ముందు. కానీ ఇక్కడికి రావడం ద్వారా అక్క అయిపోయారు మనకి. అక్కడికి పోయినప్పుడు అక్క హైమావతి గారిని ఒక్కసారి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నిర్మూలన, బాల కార్మికుల నిర్మూలన, బాల్య వివాహాలను సంఘాన్ని చూడాలని నా కోరికకి మా సంఘం మీ అందరూ నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఎవరైతే బాల్య వివాహాలు చేస్తారండి వాళ్ళందరూ ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తే మాకు అన్నం అవసరం లేదండి, మా కడుపు నిండిపోతుంది. మిమ్మల్ని అందరినీ చూస్తే మా కడుపు నిండిపోతుంది. అసలు ఈ రోజు నాకు పెట్టకపోయినా పర్లేదండి, మా నాన్న అసలు బ్రహ్మాండం అయింది. దాంట్లో ఇంత కన్నుల పండుగ, ఇంతమంది మా ఇంట్లో పెళ్లి చేసుకున్నట్టుందండి, మా ఇంటి సందడిలా ఉంది. చెప్పేసి పెట్టడం జరిగింది. అదే సాయంత్రం నాగరాజ్ దగ్గర అన్నపూర్ణ ట్రస్ట్ నుంచి తీసుకొని వెళ్ళి 10 నిమిషాలు తీసుకొని వెళ్ళారంటే మీరు నమ్ముతారా? తీసుకెళ్లారు, అది వాస్తవం. వనితా గ్రూప్ లో ఇక్కడ చాలా మంది ఉన్నారు. కానీ మేడం కూడా వద్దండి, మనము అన్నానికి సహాయం చేస్తున్నాము కానీ వద్దండి, తిన్న వాళ్ళకి మన వీడియోలు చూస్తుంటే వాళ్ళ బాధ అనిపిస్తుంది అని చెప్పి సమస్య పేరు ఉండి కూడా తను చెప్పదండి. ఎవరైనా ఎక్కడైనా పూర్ ఫ్యామిలీ ఉంటే, పేద ఫ్యామిలీ ఉంటే, వీళ్ళు దానికి అర్హులు అనుకుంటే అన్నపూర్ణ గారు కాల్ చేయొచ్చు. తను తెల్లారేసరికి బియ్యం సరుకులు, నెల మొత్తం సరుకులు కూడా అందించడం జరుగుతుంది. అదే విధంగా మనకి నానా ఫౌండేషన్ కూడా ఉందండి. ఇక్కడ ఫౌండేషన్లు అన్ని సేవలు సేవా సంస్థలు ఇక్కడ మనకి సేవా విభాగం నుండి వల్లభనేని వాణి గారు ఉన్నారండి. ఖమ్మం జిల్లా సేవా విభాగం అండి. వల్లభనేని ఉషా గారు ఖమ్మం జిల్లా అధ్యక్షురాలండి. సజ్జన్ ప్రముఖ, ఇక్కడ అందరూ మహిళలండి. విశ్వ హిందూ పరిషత్ కి అందరూ మహిళలే. చాలా చక్కగా అన్ని బాధ్యతలను కూడా మాకు ఇవ్వడం జరిగింది విశ్వ హిందూ పరిషత్ వారు. తెలియజేస్తున్నాను. అసలు రాయల కృష్ణవేణి గారు రాలేదు ఇంతవరకు. ఎక్కడున్నా కానీ రండి ప్లీజ్, ఎక్కడున్నా కానీ. రాయల కృష్ణవేణి గారు తనే అండి. నేను ఖమ్మంలో ఉండి ఫోన్ చేశాను. తన ఖమ్మంలో ఉన్న, హైదరాబాద్ లో ఉన్న తెల్లారేసరికి సరుకులు వెళ్ళిపోతాయండి. సరుకులు 25 కేజీలు బియ్యం నెలకు సరిపోను సరుకులు అయితే వెళ్తాయండి. వీరందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా అండి ఈ రోజు పసుపు కుంకుమ మనం ఇంత అందరము చేసుకుంటున్నామంటే సుకన్య గారండి. మొట్టమొదటిగా సుకన్య గారు మనకి మేడం నా ద్వారా మాడపడుచులు చేసుకుంటున్నాను 3000 రూపాయలను అందించడం జరిగింది. అదే విధంగా పసుపు కుంకుమలు అందించడం జరిగింది. ఇలా మనకి ఒక 10 మంది 9 మంది దాతలు రావడం జరిగింది. చాలా సంతోషపడుతున్నానండి. అదే విధంగా మా విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షురాలు నందా కృష్ణప్రియ గారు ఉన్నారండి. తను ఎక్కడ సేవలు ఉంటే అక్కడ పిలవమని వెళ్తారండి. చక్కగా వెళ్ళి యాక్సిడెంట్ అయిపోయిన ముక్కల సేవలు కూడా మొత్తం కూడా ఒక సంచి లేసి అక్కడ పెట్టేసి వస్తారండి. ఇలా అండి మన అందరూ అంటే మన గొప్ప కాదు
చేసుకోకండి. మన మహిళలు అంటే ఇలా ఉంటుంది. మహిళలకు అందరూ సంకటం వేసుకుంటారు, మనం గాజులు వేసుకొని అన్ని కూడా మనం సాధించడం జరుగుతుంది ఈ రోజు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక స్టార్ట్ చేద్దాం.